పండుగొచ్చినా పబ్బమొచ్చినా పల్లెటూరులో ఒక్కొక్క అమ్మాయి కూడా ఒక్కొక్క కుందన బొమ్మలా రెడీ అవుతుంది. ఇకపోతే హన్సీ నాకొచ్చిన గిఫ్ట్ ని ఎంతో హ్యాపీగా అందుకుంది చూడండి. ఇంతకీ గిఫ్ట్ ఎందుకు అనుకుంటున్నారు? చెప్పాను కదా, మొన్న మా ఊర్లో యూత్ అసోసియేషన్ కుర్రోళ్ళందరూ కలిపి ముగ్గుల పోటీలు పెట్టారని. ఏంటి ముగ్గుల పోటీలో ఫస్ట్ వచ్చింది అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. చూసారుగా నేను వేసిన ముగ్గు అయితే చాలా బాగా వేశాను, కానీ పూర్తి చేయలేకపోయాను అనుకున్న టైంలో. మరి లెమన్ స్పూన్ లో వచ్చేసింది అనుకుంటున్నారా? ఆశ, దోశ, అప్పడం, వడ అంత లేదండో. చైర్ గేమ్ పెట్టారు కదా, అందులో ఫస్ట్ వచ్చామన్నమాట. ఇంతకీ మా ఊరు అంటున్నావు, మీదే ఊరు అని మీకు ఒక పెద్ద డౌట్. ఇక్కడ చూసారు కదా, బుడుమూరు యూత్ అసోసియేషన్ అని ఉంది కదా అండి, అందులోనే మా ఊరు పేరు ఉంది. ఇకపోతే మా ఊర్లో కుర్రోళ్ళు యూత్ అసోసియేషన్ అనే ఒక గ్రూప్ పెట్టి ఊర్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని ఒక లైబ్రరీ కట్టించారు. నెలకింత డబ్బులు కలెక్ట్ చేసి, అలాగే ఊర్లో ఉండే పెద్దలు పక్క వాళ్ళు ఎవరైనా ఇస్తే వాళ్ళ దగ్గర కూడా మనీ కలెక్ట్ చేసి ఊర్లో ఉండే నీడీ పీపుల్ కి బట్టలు, ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఊర్లో ఎవరైనా విద్యార్థులు బాగా చదువుకుని ఆర్థికంగా వెనుకబడి ఉంటే వాళ్ళ చదువులకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. లైబ్రరీ నిర్మాణంలో కూడా చాలా మంది దాతలు, ఊర్లో ఉండే పెద్దలు, పక్క విలేజెస్ లో కొంతమంది కూడా హెల్ప్ చేశారు. ఊర్లో పిల్లల అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ భవిష్యత్తు కోసం వీళ్ళందరూ చేస్తున్న కృషి అయితే అభినందనీయం. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి మా ఊరు నుంచి నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయింది బేస్బాల్ లో. ఈ అమ్మాయి ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే ఇలాంటి వాళ్ళు ఇంకా ఊరు నుంచి ఎవరైనా ఉన్నా కానీ అలాంటి వాళ్ళందరూ బయటకు రావాలని కూడా కోరుకుంటున్నా. పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే ఇలాంటి ఒక మంచి గ్రూప్ లో నేను సభ్యురాలుగా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. సబ్స్క్రైబ్.